ఈరోజు రవీంద్ర భారతి ప్రాంగణంలో రవీంద్ర భారతి ఆడిటోరియంలో యావత్ తెలంగాణలో ఇటీవల సర్పంచ్ ఎన్నికలలో ఎన్నికైనటువంటి 165 మంది సర్పంచుల పద్మశాలి సామాజిక వర్గ సర్పంచుల సన్మాన అభినందన సభ ఏర్పాటు చేయడం జరిగింది. బీసీ టైమ్స్ మరియు జనాధికార సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి నేను రావడం జరిగింది. ఇదే కార్యక్రమంలో ఓబీసీల పోరుబాట పార్ట్ 2 భవిష్యత్తుకు సూత్రం అయితే ఇది ఇంతకుముందు నేను రాసినటువంటి ఓబీసీల పోరుబాట మొదటి పుస్తకం యొక్క సీక్వెల్. ఈ రెండవ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. ఇటీవల కాలంలో ఓబీసీలు తమకు ఏదైతే ఆశలు, ఆశయాలు, యాస్పిరేషన్స్, ఓబీసీల వర్గాలలో ఏదైతే సామాజిక ఆర్థిక తర్వాత రాజకీయ చైతన్యం, రాజకీయ పరంగా వారికి రావాల్సినటువంటి అవకాశాలు రావడం లేదనే ఉద్దేశంతో ఏదైతే ఓబీసీ వర్గాలు యావత్ భారతదేశంలో చేస్తున్నటువంటి ఆందోళనలు మరి అదేవిధంగా కార్యక్రమాలు ఏవైతే జరుగుతున్నాయో వాటి దృష్టిలో పెట్టుకొని అసలు ఈ ఆశయాలకి ఏదో ఒక సమాధానాలు మనం వెతకాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక బాధ్యత కలిగినటువంటి ఐఏఎస్ ఆఫీసర్గా ఓబీసీ వర్గాలలో మెదులుతున్నటువంటి ప్రశ్నలకి సమాధానాల రూపంగా ఈరోజు ఈ పుస్తక ఆవిష్కరణ జరిగింది. దాంట్లో 5 సూత్రాలు చెప్పడం జరిగింది. ఒకటి, ఓబీసీలకి చట్టసభలలో ఏ విధంగా రిజర్వేషన్ కల్పించాలి, దాని సూత్రం. 2, లోకల్ బాడీస్ ఎలక్షన్స్లో ఏ విధంగా రిజర్వేషన్ని ప్రస్తుతం ఉన్నటువంటి దగ్గర నుంచి సుమారు 67% వరకు పెంచాలి. అదేవిధంగా 3వ సూత్రం, హైయర్ ఎడ్యుకేషన్స్ ఉన్నత విద్యలో. 4, రిజర్వేషన్స్ ఏవైతే రిక్రూట్మెంట్లలో, జాబ్స్లలో, వివిధ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ద్వారా యూనివర్సిటీలో ఇతరత్ర రిక్రూట్మెంట్ జరుగుతాయి. అందులో 5వ సూత్రం, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని సైంటిఫిక్గా మరొకసారి దాన్ని పరిశీలించాల్సినటువంటి అవసరం అనే ఈ 5 సూత్రాలతోని ఈ పుస్తకంలో పేర్కొనడం జరిగింది. ఈరోజు ఓబీసీ వర్గాలు అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాల దిక్కు ఖచ్చితంగా వారి ఆశయాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తున్నాయి. ఈ పుస్తకం ద్వారా కూడా ప్రభుత్వాలను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఓబీసీ వర్గాల యొక్క కోరికలను, ఆశయాలని పట్టించుకోకుండా ఉన్నట్టయితే ఇది చిలికి గాలివాయినట్టు పెద్ద స్వరూపం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటిని పేర్కొంటూ తగినటువంటి సమాధానాలు పేర్కొంటూ ఈ పుస్తకంలో చెప్పుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం కూడా అదేవిధంగా దానికి అనుగుణంగా మన సామాజిక వర్గాలని మనమే సన్మానించుకోవాలి. ఎంతో కష్టపడి, ఎంతో పోటీతత్వంతో ఎవరైతే బీసీ సామాజిక వర్గాల నుంచి సర్పంచ్లుగా లోకల్ బాడీస్లో ఎన్నికైతారో వారిని సన్మానించి వారిని ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఆ దిశలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.